దేశ రాజధాని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై నమోదైన అక్రమ మద్యం వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు తీర్పు ద్వారా నిర్దోషిగా బయటకు రావడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. శనివారం స్థానిక భానుగుడి కూడలి వద్ద జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ మాట్లాడుతూ సత్యమేవ జయతే అనే పార్టీ సిద్ధాంతం మరోసారి సాక్షాత్కారమైందని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం ద్వారా రాజ్యాంగబద్ధ దర్యాప్తు సంస్థలను వాడుకుని రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు మోపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వ్యూహంలో భాగమని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ సాధారణ కుటుంబం నుంచి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాధికారాన్ని సామాన్యుల చేతికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన నాయకుడని గుర్తు చేశారు. విద్య, ఆరోగ్యం, పారదర్శక పాలన, అవినీతి నిరోధకం వంటి అంశాలలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రత్యామ్నాయ రాజకీయాలకు మార్గదర్శకమయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యగానే ప్రజలు భావిస్తున్నారని, 54 రోజులు జైలు జీవితం తర్వాత కూడా ఆయనపై ఒక్క ఆరోపణ నిలవకపోవడం సత్యానికి దక్కిన విజయమని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ కోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని, అవినీతి రహిత పాలన కోసం ప్రజలు ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని చూస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో ప్రజలు పార్టీకి మద్దతు తెలుపుతారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ పరిణామం రాజకీయంగా రెండు వైపులా వాదోపవాదాలకు దారితీసినా సత్యమేవ జయతే అనే నినాదం నేపథ్యంలో చూస్తే సత్యం తుదకు విజయం సాధిస్తుందనే సందేశాన్ని ఈ తీర్పు బలపరుస్తోందని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరం నిలబడటమే ఆరోగ్యకర రాజకీయ సంస్కృతికి సూచికని, అరవింద్ కేజ్రీవాల్ పై నమోదైన కేసు కొట్టివేత అదే సూత్రానికి నిదర్శనమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మహమ్మద్ రియాజ్, వైరాంబాబు, దామోదర్ నరసింహమూర్తి, వంగపండు కృష్ణమూర్తి, సాకీర్, సాయిరాం, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈడీల్ని, సిబిఐల్ని వాడుకుని ఆయన మీద ఉమ్మేద్దాం, బురద చల్లుదాం అనుకున్న ఉద్దేశంతో ప్రయత్నించింది. ఈరోజు ఆయన మీద ఉమ్మేయటం, బురద చల్లటం అంటే ఆకాశంలో ఉమ్మేయటం, బురద చల్లటం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు కేజ్రీవాల్ గారి నీతి నిజాయితీల యొక్క రూపం ఏంటో బయటకు వచ్చింది. బీజేపీ ప్రభుత్వం యొక్క కుతంత్రాలు ఏమిటో కూడా మీకు బయటకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ, కాకినాడ పురప్రజలందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీతో మమేకమై ఈరోజు మంచి పాలన ఇచ్చే దిశగా మనం ముందుకెళ్దామని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను. ప్రభుత్వ కూటమి ప్రభుత్వంలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలు కూడా చూస్తున్నారు. అన్యాయ రహితాలుగా, కుతంత్రాలు లేకుండా, విద్వేషాలు లేకుండా మీకు రాజకీయం కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీతో మీరు జోడించి మీరు ముందుకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ లోకల్ బాడీల్లో కూడా మీరు మాతో సహకరించి మీరు నీతి కలగ పాలనని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే సహకరించడం మొదలెడుతుందో అనే దానికి ఉదాహరణ ఏంటంటే మా ఆమ్ ఆద్మీ పార్టీ మీద నీలాపనిందలు లాంటి కేసులు వేసి ఈయన పార్లమెంట్ ఎన్నికల ముందు అన్యాయంగా అరెస్ట్ చేయడం ప్రకృతి కూడా సహించలేదు. కనుక పరివర్తన అనేది ఉద్యమం ద్వారా మేము మొదలెట్టాం. కానీ ఈ రోజున ప్రపంచం అంతా కూడా పరివర్తన దిశగా ముందుకెళ్తోంది. కనుక ఆమ్ ఆద్మీ పార్టీ 2029 ఎన్నికల్ని తోడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అవినీతి మరకలేని రాజుగా ఈరోజు ఈవేళ ఢిల్లీ చక్రవర్తిగా ఆయన బయటకు రావడం, అరవింద్ కేజ్రీవాల్ గారు రావడం వల్ల ప్రపంచ దేశాలతో కూడా హర్షిస్తున్నాయి. కనుక ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా నింపుకొని ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యం అందరూ కూడా అడుగులు వేసే పరిస్థితులు ఉన్నాయి. కనుక అందరినీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ప్రపంచం చూస్తుంది, దేశం చూస్తుంది, తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయని చెప్పడానికి మరొక మారు మేము చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. జై ఆమ్ ఆద్మీ పార్టీ.